Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. జబర్దస్త్‌తోనే అంటే ఇప్పుడంటే సినిమాలు అవి ఇవి డైరెక్షన్ చేయడం వరకు వెళ్తుంది. ఎందుకు కనీసం చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా సినిమాల్లో చేయడానికి ఎందుకు ఇష్టపడట్లా? ఎవరండి మీరు ఇస్తే ఎందుకు చేయండి బాబు? ఎందుకు ట్రై చేయట్లేదు? ఎందుకు ప్రయత్నించట్లేదు? ఇది మంచి అవకాశం. వెళ్తాము, కలుస్తాము. కొంతమంది వీళ్ళు రెగ్యులర్ జబర్దస్త్లో కనిపిస్తారు కదా, వీళ్ళకి చిన్న క్యారెక్టర్ ఇస్తే చేస్తారో లేదో అని కొంతమంది. లేదు, రాకేష్ ఆల్మోస్ట్ వెల్ నోటెడ్ పర్సన్ అంటే మీరు అన్నట్టు ఇందాక అక్కడ కనిపిస్తున్నాం ఇక్కడ కనిపిస్తున్నాం అని ఎవరేమో కానీ మేమైతే నా ప్రయత్నం నేను చేస్తున్నామండి. ప్రతి డైరెక్టర్ని కలుస్తున్నాం. ఇప్పుడు వచ్చిన కూడా రైటర్ ఆయన కలిసింది కూడా అదే. డెఫినెట్ గా అందరినీ కలుస్తూనే ఉన్నాను. ఎవరితో వచ్చిన వాళ్ళ కొంతమంది ఇస్తా అంటారు, కొంతమంది కుదరక ఇవ్వరు, కొంతమంది అంటే వాళ్ళకున్న ఎన్నో మర్చిపోతూ ఉంటారు. సో అందుకే కానీ ఆ సినిమా నేను చేసుకుంటున్నా, చూద్దాం రేపు ఏమవుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్, ఇప్పుడు కేసీఆర్ అనేది ఇప్పుడు మరి గవర్నమెంట్ లేదు మీరు అన్నట్టు, నాకు ఇందాక మీరు క్లారిటీ ఇచ్చారు కరెక్టే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ లేదని అంటే ఆ టైటిల్ కి వాల్యూ ఉండదేమో. మీరు అన్నట్టు గవర్నమెంట్ ఉందని ఆ టైటిల్ పెట్టారు అనుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ ఉందని అంటే కనీసం జనాల్లోకి మీరు అన్నట్లు ఇందాక లాజిక్ చెప్పారు కదా నాకు. మంచి మాట, మంచి మాట. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు భగత్ సింగ్ అని పెట్టాం, ఒక టైటిల్ భగత్ సింగ్ అని పెట్టాం. కొంతమంది ఉన్నారా లేరా అని కాదు, కొన్ని పేర్లకి పవర్ ఉంటుంది ఏమండి, అది వాస్తవం. పవన్ కళ్యాణ్ ఒక వైబ్రేషన్. కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణకి తొలి సీఎం. అన్ని రాష్ట్రాలకి సీఎంలు ఉంటారు, కానీ ఈయన రాష్ట్రం మీద ఇచ్చిన సీఎం. ఇది వాస్తవంగా ఒప్పుకోవాలి. నేను ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. నేను పేరు ఎందుకు పెట్టారు అంటే చెప్తున్నా. నా కథకి ఒక లంబాడి కుర్రోడు పేరు పెట్టాలి, కేశవచంద్ర రామావత్. ఆ లంబాడి తాండాలో కుర్రోడు ఆ పేరుతో తిరుగుతా ఉన్నాడు. మన షార్ట్ కట్ లో కేసీఆర్ అని పిలవడం స్టార్ట్ చేశాడు. వీడు తెలియకుండానే ఆయన ఫ్యాన్ అయిపోయాడు. సో అట్లా నేను పెట్టుకున్నాను తప్ప నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనే పవర్ఫుల్ నేమ్ అది. మనకు తెలియకుండానే హైదరాబాద్ లో ఎక్కడెక్కడి నుంచి వచ్చి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. తెలుగు వాళ్ళే కాదు, తెలుగు 2 రాష్ట్రాలతో పోలిస్తే పక్కన పెడితే కర్ణాటక నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు, బెంగాల్ నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ నుంచి, వివిధ భాషలంతా. వీళ్ళందరికీ కేసీఆర్ పేరు అంటే తెలుసు. నేను కేశవ చంద్ర రామావత్ అని పేరు పెడితే నాకే తెలుస్తుంది. నా పేరు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కేసీఆర్ అని అంటే కేసీఆర్ నా పేరు తెలుసు. కనీసం నేను తీసిన సినిమాని ఏంటి ఆ పేర్లు ఏముందని ఓపెన్ చేస్తారు కదా. నేను ఈ పార్టీ పరంగా నేనేం తీయలేదండి. కానీ ఇదేనా బయోపిక్ తీస్తున్నాడా ఏంటని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారండి బాబు. నేను సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి రాకేష్కి ఎన్ని కోట్లు వచ్చాయో, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని సూట్ కేసులు వచ్చాయో, అవన్నీ ఏం చేస్తానో తెలిస్తే మీ ముందు నేను ఎందుకు కూర్చుంటానండి. అవి లెక్క పెట్టుకోవడానికి సరిపోద్ది నాకు. లేకపోతే ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియదు, పార్టీ కూడా లేదు, ఎవడొచ్చి లోపల. నా డబ్బు నేను పెట్టుకున్నానండి, నా రూపాయి నేను పెట్టుకున్నా. ఎవరికి ఆన్సర్ చేయాలి అంతే చేశాను. ఎవరి దగ్గరికి వెళ్ళలేదా ప్రొడ్యూస్? నేను ఈ సినిమాని చాలా మంది దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళానండి. అంటే బేసికల్లీ మీరు అన్నట్టే తిరిగాను, అవకాశాలు రాలేదు అని అంటే ఒక టైంలో మనకు అనిపిస్తుంది. నాకు నేను స్వతహాగా వచ్చిన వ్యక్తిని ఇక్కడ. నన్ను ఎవరో లేపితేనో, నా వెనక నా తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ తోనో, మా అమ్మ వాళ్ళు ఇచ్చే సంపాదనతో నేను ఎదిగిన వ్యక్తిని కాదు. నా స్వచార్థితంగా నేను వచ్చినండి. నాకు తెలియదా నేను ఏం చేయాలా, అందుకే నాకు నేనే అయ్యాను. అందుకే ముందే చెప్పా, నా సినిమాకి నేనే దీపము, నాకు నేనే రాసుకున్నా, నాకు నేనే చేసుకున్నా అంతే. ఎన్ని రోజులు పట్టింది కథ? నేను చెప్తే షాక్ అవుతారండి. ఈ త్వరలో సినిమల్ గా రిలీజింగ్స్ ఉంటాయి కదా, అందులో చెప్తా. అంటే మళ్ళీ అప్పుడు సినిమా రిలీజ్ అది ఇదని బిజీ అయిపోతారు. అడగాల్సినవన్నీ ఇది చాలా టిపికల్ గా చెప్పాల్సిన ఇదండి. స్టేజ్ ముఖ్యంగా చెప్తా. అంటే ఒక ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అయితే ఏవి అనుభవించాలో అన్ని అవమానాలు అనుభవించాను. ఎవరైతే నీతో నేను సినిమా వరకు ఉంటానన్న వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్తే ఏం చేయాలో కూడా అనుభవించాను. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? నేను అంటే సినిమా తీయడం నేను చాలా తొందర టైంలో చేశాను. కంప్లీట్ అయిపోయింది సినిమా, ఎప్పుడో అయిపోయింది. ఎందుకు డిలే చేశారు? డిలే ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా టైం పడుతుంది. ఓకే, సో దానివల్ల. మరి ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి? దేనికి సంబంధించిన మళ్ళీ పొలిటికల్ పేర్లు పెట్టి లేదండి, ఇంకా నా సినిమా లేదు.
మంచి సినిమాలు ఒక 2-3 ఉన్నాయి. సో అసలు మీకు ఎలాంటి కథలు నచ్చుతాయి మామూలుగా? అంటే ఇప్పుడంటే కన్ఫ్యూజన్ లో పెట్టారు, కానీ ఫర్దర్ గా ఉండే కథలైనా కన్ఫ్యూజన్ గా అసలు ఎలాంటి కథలు నచ్చుతాయి? వింటున్నానండి, ఒక 2-3 కథలు విన్నాను, మంచిగా బాగున్నాయి. ఏమో మనకి నచ్చిన పోనీ కథలు. మీరు సరే సరే ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అది పక్కన ఇందులోనైనా మీరు ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, వీటిలోనైనా నేను చేస్తున్నానండి, చేస్తున్నారు నా అంటే మీ కోసమే ప్లాట్ఫామ్ వింటున్నా, నా ప్లాట్ఫామ్ కోసమే వింటున్నానండి. నేను కథలని నాతో పాటు మిగతా వాళ్ళ కోసం కూడా వింటున్నా, జరుగుతా ఉన్నాయి. సుజాత గారిని వన్ ఆఫ్ ద పార్ట్ చేస్తున్నారా? ఆవిడ ఆల్రెడీ ఆర్టిస్ట్ బిజీగా ఉన్నారు, ఆవిడ డేట్లు దొరకడం నాకు కష్టం. నా సినిమాలో చేసింది ఆవిడ. ఓకే, సూపర్ సూపర్.